హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంశీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ సండే స్పెషల్గా నాన్ వెజ్ రెసిపీ, అలాగే ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. అవి ఏంటంటే మటన్ అండ్ చికెన్ కర్రీ, అలాగే మక్క వడలు, మక్క బజ్జీలు అండి. మక్క వడల్ని అలాగే మక్క బజ్జీల్ని నాన్ వెజ్ రెసిపీ ఏ కాంబినేషన్తో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా కొత్తగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీగా చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. ఇక లేట్ చేయడం ఎందుకు, మనం మటన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా 2 ఆనియన్స్ని ఈ విధంగా పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి 1/2 కప్ వరకు మనం ఎండు కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఇదే ఆయిల్లోకి వేసేసుకొని వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, ఈ విధంగా వచ్చాయంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత చూసారు కదండి, ఈ విధంగా కోకోనట్ పౌడర్ అలాగే ఆనియన్ పేస్ట్ని ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లోకి 1 kg వరకు ఫ్రెష్ మటన్ని తీసుకోవాలి. ఈ విధంగా మటన్లోకి సాల్ట్ వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కడిగేసుకోవాలి. వాటర్ మొత్తం వంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. తర్వాత కర్రీలో వేస్తాను కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 4.5 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. మీరు కనుక కారం తక్కువ తినేవారైతే కారంని తగ్గించుకోవచ్చు. ఎక్కువ తినేవారైతే 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇదంతా మనం ఉప్పు కారం పట్టే విధంగా మటన్కి మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకున్న దాన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. అందులోకి మనం 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ఒక ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 4 to 5 వరకు ఈ విధంగా పచ్చిమిర్చిని పొడవుగా ఈ విధంగా చీల్చుకొని వేసుకోవాలి. ఇందులోనే పుదీనా, కొత్తిమీరని కడిగి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆ ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. మరొకసారి ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పసుపుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం మటన్ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని లైట్గా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని జస్ట్ ఒక 3 minutes వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 3 minutes తర్వాత చూద్దాం. మనం ఆయిల్ అనేది లైట్గా పైకి తేలుతుంది కదా, ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఆల్రెడీ మనం మటన్ని స్టార్టింగ్లో కలుపుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను కాబట్టి ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీరు చూసుకొని మరి టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం
కోకోనట్ పౌడర్ ఉంది కదండి మిక్సీ పట్టుకున్నది, ఆ పౌడర్ ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మరొక్కసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను. ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోలేదు అని అనిపిస్తే సాల్ట్ అయినా కారం అయినా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి తర్వాత మూత తీసి చూడండి. మటన్ కర్రీ అనేది ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యి కర్రీ అనేది రెడీ అవుతుంది. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా మటన్ కర్రీ అనేది రెడీ అయినట్టే. ఇది రైస్లోకి లేదంటే చపాతీలోకి, బగారా రైస్లోకి, అలాగే పూరీలోకి ఏ కాంబినేషన్తో తిన్నా మటన్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా అంటే చాలా సింపుల్గా చూపిస్తాను. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే అండి. నా స్టైల్లో చేశారంటే చికెన్ కర్రీ అనేది అదిరిపోతుంది. ఇక లేట్ చేయకుండా మనం చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ చికెన్ కర్రీ అనేది రైస్లోకి, చపాతీలోకి, అలాగే పుల్కాలోకి, పూరీలోకి ఏ కాంబినేషన్తో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా గుమగుమలాడే చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఈ విధంగా పచ్చి కొబ్బరిని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, మాడిపోతుంది. కాబట్టి ఈ విధంగా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ఆనియన్ అలాగే కోకోనట్ పౌడర్ని మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. చికెన్ని 1/2 kg వరకు తీసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకొని 2 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి కడగడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఈ విధంగా పూర్తిగా కడిగేసుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇందులోనే మనం ధనియా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మసాలా పట్టే విధంగా మొత్తం పీసెస్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒక ఆనియన్ని స్లైసెస్గా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆనియన్ పేస్ట్ని ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఆ ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని మరొక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కోకోనట్ పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ని వేస్తున్నాను. ఇలా కోకోనట్ పౌడర్ వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి ఆయిల్లో కలిసేటట్టు మసాలాలు పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి.
ఇలా 1 నిమిషం పాటు బాగా ఉడికించుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. మీకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. మీరు టేస్ట్ చూసుకొని మరి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కారం కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మంటను మాత్రం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్నారంటే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి కర్రీ అనేది రెడీ అవుతుంది. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా చికెన్ కర్రీ అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నారంటే ఒక 2 మినిట్స్కి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది. చూడండి, ఈ విధంగా పైకి తేలింది అంటే కర్రీ అనేది రెడీ అయినట్టే. చూసారు కదండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇక లేట్ చేయకుండా నా స్టైల్లో చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్లో ట్రై చేసి కమెంట్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మక్క వడల ప్రిపరేషన్ కోసం మనం 3 వరకు మక్క కంకుల్ని తీసుకున్నాను. నేను ఇక్కడ లేత మక్కల్ని తీసుకున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ మక్కల్ని తీసుకోవచ్చు. లేత మక్కల్ని తీసుకున్నట్లయితే మీరు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అనేవి అసలు యాడ్ చేయకుండా పట్టేసుకోవాలి. మీ దగ్గర ముదిరిన మక్కలు ఉన్నట్లయితే వాటిని మనం ఒలిచేసుకొని ఒక 2 అవర్స్ పాటు వాటర్లో నానబెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నేను 3 మక్కల్ని తీసుకొని ఆల్రెడీ ముందే ఒలిచేసుకొని పెట్టేసుకున్నానండి. ఈ విధంగా ఒలిచేసుకున్న మక్కల్ని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఒకేసారి మక్కల్ని మిక్సర్ జార్లోకి మొత్తం వేయకుండా కొన్నిగా వేసుకుంటూ పట్టేసుకోవాలి. ఈ విధంగా మక్కల్ని మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 4 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఈ విధంగా పైన పొట్టు తీసేసి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. బరకగా పట్టేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగానే పట్టుకుంటే మక్క వడలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం తీసుకున్న మక్కలు లేతగా ఉన్నాయి కాబట్టి వాటర్ అనేవి అసలు యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకున్నాను. మీరు కనుక ముదిరిన మక్కలు అయితే లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మీకు కనుక ఈ మక్క పిండి అనేది మెత్తగా అయ్యింది అని అనిపిస్తే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, అలాగే బియ్యపిండిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవాలి. పిండిని మరి కాస్త ఎక్కువగా వేసారంటే ఈ మక్క వడ లాంటివి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి చూసుకొని మరి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇందులోకి మనం మిక్సర్ జార్లో ఉన్న పిండిని ఈ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ ఇలా టీ స్టెయినర్ పైన వడల్లాగా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చేశారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కనుక చేతి పైన చేయాలి అని అనుకుంటే చేసేసుకోవచ్చు. చేయడం రాని వారైతే ఈ విధంగా టీ స్టెయినర్ పైన లేదంటే పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, దానిపైన లైట్గా ఆయిల్ని అప్లై చేస్తూ సేమ్ పిండి ముద్ద పెట్టేసుకొని నేను చూపించిన విధంగా హోల్డ్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో పట్టే విధంగా మక్క వడల్ని వేసేసుకోవాలి. మంటని హైలో పెట్టి కనుక ఫ్రై చేశారంటే పైన క్రిస్పీగా అవుతాయి, లోపల మాత్రం ఉడకవు. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేసిన వెంటనే టర్న్ చేసుకోకూడదు. అలా టర్న్ చేశారంటే విరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాతని మరొక పక్కకు టర్న్ చేసుకోవాలి. మంటని కనుక మీడియంలో పెట్టి ఫ్రై చేశారంటే ఓకే, లేదంటే హైలో పెడితే మాడిపోతాయి. సిమ్లో పెట్టారంటే
ఫ్రై అవ్వడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి మీరు ఆయిల్లో పట్టే విధంగా వేస్తూ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వడమే కాదండి, క్రిస్పీగా అవుతాయి. ఇలా క్రిస్పీగా అయ్యాయంటే మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఇలా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా వడల్లాగా చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ పట్టే దగ్గర మాత్రమే చూసుకోవాలండి, మిగతా ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేయకూడదు. అలాగే లూజ్ అయినా కూడా మనం శనగపిండి అలాగే రైస్లోని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే వడలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదండి, ఈ విధంగా నేను తీసుకున్న పిండికి ఒక 20 వరకు వచ్చాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇది చికెన్ సూప్తో అయినా మటన్ సూప్తో అయినా డైరెక్ట్గా అలాగే తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. దీనిపైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర, లెమన్ అలాగే ఆనియన్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి కాదండి, పెద్దవారికి కూడా అందరికీ నచ్చేస్తాయి. చలికాలం కదండి, వేడివేడిగా ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు ఇక లేట్ చేయకుండా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి వడల్ని ప్రిపేర్ చేసుకోండి. మక్క వడల్ని చాలా సింపుల్గా చూపించాను కదా, మక్క బజ్జీలు కూడా చాలా సింపుల్గా చూపిస్తాను. మక్క వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మక్క బజ్జీలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవి కూడా క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ ఎందుకు, మనం మక్క బజ్జీలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. మక్క కంకుల నుంచి ఈ విధంగా మక్క గింజల్ని సపరేట్ చేసేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకుంటే ఎక్కువ చేసేసుకోవచ్చు. ఇక్కడ 1.5 కప్ వరకు మక్క గింజల్ని తీసుకోవాలి. మిక్సర్ జార్లోకి, పెద్ద మిక్సర్ జార్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ వరకు మిక్సర్ జార్లోకి వేసేసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కల్ని ఇక్కడ కట్ చేసుకొని వేసుకోవాలి. 7 to 8 వరకు తీసుకోండి. ఈ విధంగా వేసేసుకోవాలి. అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను. మీరు టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. వాటర్ అనేటివి అసలు యాడ్ చేయకుండా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా బరకగా పట్టేసుకోవాలండి. ఇలా పట్టేసుకున్న దాన్ని బౌల్లోకి తీసేసుకోవాలి. మీ దగ్గర ముదిరిన మక్కలు ఉన్నట్లయితే వాటిని కొద్దిసేపు నానబెట్టి వాటర్లో తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా లేతగా ఉన్నట్లయితే డైరెక్ట్గా పట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇప్పుడు బౌల్లోకి వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా బజ్జీలాగా వేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా పిండిని తీస్తూ ఈ విధంగా వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయకుండా మొత్తం ఆయిల్లో పట్టే విధంగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకొని రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని హైలో పెట్టారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండిపోతాయి. కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి టైం ఎక్కువగా పట్టదండి. చూసారు కదండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయింది అంటే మన టిష్యూ ఉన్న పేపర్లోకైనా లేదంటే ప్లేట్లోకైనా వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా బజ్జీలాగా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే మక్క బజ్జీలు అనేటివి రెడీ అయినట్టే. వీటిని మనం వేడివేడిగా తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టీ టైం స్నాక్స్కి అయినా లేదంటే పిల్లల బాక్స్లోకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసి చూపించాను. చాలా అంటే చాలా ఈజీగా చేసే ప్రాసెస్లో చేసి చూపించాను. కాబట్టి మీరు తప్పకుండా ఈ మక్క బజ్జీలు అలాగే మటన్ కర్రీ, చికెన్ కర్రీ అలాగే మక్క వడల్ని నా స్టైల్లో మీరు కూడా
స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ఫస్ట్ వస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.